జుట్టు రాలిపోతుందా, చర్మం పాడైపోతుందా? వీటికి కారణం హార్డ్ వాటర్ కావచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? సిగ్నస్ వారి వాటర్ సాఫ్ట్నర్స్ ద్వారా సాఫ్ట్ వాటర్ గా కన్వర్ట్ చేసేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కల్తీ కల్లు వ్యాపారం జోరుగా సాగుతుంది. ఎందుకంటే గత 2 రోజుల క్రితం నుంచి కూడా కళ్ళు తాగినటువంటి బాధితులు ఎవరైతే కల్తీ కళ్ళుకు సంబంధించినటువంటి తాగినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో మొత్తం రోగులు కూడా మొత్తం హాస్పిటల్లో నిండిపోతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా బాన్స్వాడకు సంబంధించి ఇక్కడ నసూలాబాద్ మండలం కావచ్చు, ఇక్కడ బీర్కూర్ మండలంలోని దామరంచ సంబంధించి కూడా వివిధ గ్రామాల్లో కల్తీ కళ్ళు దాగి కూడా చాలామంది అస్వస్థకు గురైనటువంటి పరిస్థితి. నిన్నటి వరకు 64 మంది ఉంటే ఈరోజు 89 మంది కూడా పెరుగుతున్నటువంటి క్రమం మనం చూడొచ్చు. నిన్న జరిగినటువంటి సంఘటన గౌరారంలో కూడా నిన్న అర్ధరాత్రి వరకు కూడా దాదాపు 20 నుంచి 25 మంది కూడా బాన్స్వాడ ఆసుపత్రికి వచ్చారు. బాన్స్వాడ నుంచి కొంతమందిని కామారెడ్డి పంపించారు, మరికొంతమందిని కూడా నిజామాబాద్ పంపించారంటే చూడొచ్చు వ్యవహారం ఎంత రోజు రోజుకి ఎంత ముదిరిపోతుందో అర్థమవుతా ఉంది. ముఖ్యంగా కల్తీ కళ్ళు వ్యవహారం కూడా చాలా మందిని కూడా కుటుంబాలని రోడ్డు మీద పడేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కేవలం నీళ్ళనే కొన్ని రసాయన పదార్థాలు కలిపి కళ్ళులాగా మార్చి కూడా సీసాలలో నింపి అమ్ముతున్నారంటే ఇది ఎంత ఘోరమైన పరిస్థితి ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. చాలామంది కూడా ఒకసారి కనుక కళ్ళుకు అలవాటు పడి రోజు తాగితే కనుక అది లేకుండా ఉండలేనటువంటి పరిస్థితి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంత జరుగుతున్నప్పటికీ అధికారులు కానీ మొత్తం ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా దీన్ని చూడాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా చూసి చూడనట్టుగా వ్యవహరించడంతో కూడా మొత్తం ప్రస్తుతం అయితే ఎక్కడ చూసినా కూడా కల్తీ కళ్ళు వ్యవహారం అయితే బయటపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మనం చూడొచ్చు ఏదైతే ఇప్పుడు పడుకున్నటువంటి ఈ పేషెంట్ నిన్న యాక్టివ్గా ఉంది. తన అక్కని కూడా తీసుకొచ్చారు హాస్పిటల్కి, నిజామాబాద్కి తీసుకొచ్చారు. నిజామాబాద్ తీసుకొచ్చిన క్రమంలో కూడా వాళ్ళ అక్క ఏ విధంగా ఉందనే పరిస్థితి ఈమె వివరించింది, మనకు సుమన్ టీవీతో మాట్లాడింది. ప్రస్తుతం మాత్రం ఈమె పేషెంట్గా మరి పడుకుందంటే చూడొచ్చు. కల్తీ కళ్ళు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి. ఆమె తాగింది 3 రోజుల క్రితం అయితే ఈరోజు బెడ్ మీద పడుకున్నటువంటి సిచ్యువేషన్ని మనం చూడొచ్చు. నిన్న ఆమె ఎక్స్క్లూజివ్గా మాట్లాడింది, తన అక్క పరిస్థితి ఈ విధంగా ఉందని చెప్పేసి వివరించింది. ఈ రోజు వచ్చేసరికంటే మొత్తం కూడా ఆమె కదలలేని స్థితిగా మారిందంటే చూడొచ్చు. ఎప్పుడు తాగినా కూడా దాని ఎఫెక్ట్ ఎప్పుడు ఉండేది కూడా తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా కల్తీ కళ్ళు వ్యవహారం కూడా రోజు రోజుకు శృతిమించుతుందని చెప్పచ్చు. కేవలం నీళ్ళల్లో రంగులు కలిపి ఈరోజు ఇట్లాంటి పరిస్థితి ఉత్పన్నమైందంటే ఇది కల్తీ కళ్ళు వ్యవహారం కూడా ఎంత డీప్గా ఇప్పుడు జరుగుతుందో మొత్తం అందరూ కూడా దీని పట్ల కూడా మొత్తం తాగిన వాళ్ళు సైతం కూడా బానిసలుగా మారుతున్నారు. బానిసలు అయిన తర్వాత వాళ్ళ కుటుంబాలు కూడా రోడ్డు మీద పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు కాదు, చాలా రోజుల నుంచి కూడా చాలా ఏళ్ళుగా కూడా ఎంతోమంది కుటుంబాలు కూడా కల్తీ కళ్ళు బారిన పడి మరణించిన సంఘటనలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా కూడా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 1 నుంచి 1.5 లీటర్లు కూడా రోజు ఉత్పత్తి చేస్తున్నారు, సరఫరా చేస్తున్నారంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కోట్ల వ్యాపారం సైతం కూడా ఈ కల్తీ కళ్ళు వ్యవహారంలో చేతులు మారుతూ ఉన్నాయి. మరి పరిస్థితి ఇట్లాంటి పేషెంట్ల పరిస్థితి చూడొచ్చు. 2 రోజుల నుంచి కూడా మొత్తం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 89 మంది కళ్ళు దాగి అవస్థలు పడుతున్నారంటే చూడొచ్చు. చాలా మందికి కూడా క్రిటికల్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో సైతం ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఇప్పటికి కూడా కొంతమంది కోలుకోలేనటువంటి పరిస్థితి ఉంది. మూతి వంకర్లు పోవడము, మొత్తం చేతు కూడా పట్టేసినట్టు కావడం ఇట్లాంటి పరిస్థితి ఉంది. ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా ఉంది మీకు? ఇప్పుడు కొద్దిగా అంటే కాళ్ళు చేతులు వంకర వెళ్ళిపోతున్నాయి. 2 డేస్ కిందట బాగా యాక్టివ్గా ఉండే, ఇప్పుడు మాత్రం బాగా సీరియస్గా ఉన్నది. కాకపోతే అడ్మిట్ చేసుకోవడానికి డాక్టర్లు కూడా టైంకు లేకపోవడం, ఈమె పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇలా నిన్న చూసినాము, వీళ్ళ అక్కకు బాగలేదని చెప్పేసి ఇట్లానే మీలాగానే అటెండర్గా నిలబడి మొత్తం అటెండెంట్గా నిలబడి ఈమె వాళ్ళ అక్క వివరాలు చెప్పింది. మా అక్కకి ఇట్లా జరిగింది, కళ్ళు తాగితే ఇట్లా ఉంది, కళ్ళు తాగొద్దు అని చెప్పింది. కళ్ళు తాగితే మరి ఇట్లాంటి పరిస్థితి అవుతుందని చెప్పేసి మీరు ఊహించారు? ఆమె మంచిగా ఉండే కదా నిన్న? ఆమె బాగా యాక్టివ్గానే ఉండే, కానీ చెప్పలేము కదా సడన్గా. ఇక 2 డేస్ కిందట కాబట్టి ఇలా జరిగింది. ఇప్పుడు ఎప్పుడు తాగి ఈమె కూడా కళ్ళు తాగిందా? తాగిన ఎన్ని రోజుల కింద తాగింది? 2 డేస్ సోమవారం తాగింది. అమ్మా చెప్పు, మాట్లాడతాను. సోమవారం తాగిన. నిన్న మంచిగా ఉన్నావు కదమ్మా? నిన్న జరసేపే మంచుకున్నా, రాత్రి నుంచి 6 గంటల నుంచి రాత్రి 5కి స్టార్ట్ అయింది. నాకు మిడుసులు నెత్తిలకైనా వస్తున్నది, తిమురు మంటలు వేసుకుంటూ వస్తున్నది, తిమ్ములు రాస్తున్నాయి, నేలక ముద్ద అయింది. ఇక నేలక ముద్ద అయింది, కాలు చేతులు ముద్ద అవుతున్నాయి, వస్తున్నాయి తిమ్ములు మర్రపోతే ఎక్కేస్తున్నాయి, ఇట్లా ఎదురు పోటినాయి, వస్తున్నాయి ఇడిపోతున్నాయి. పట్టించుకో సాలరు మరి అడిగితే ఏమంటారో మరి రాయ్యా జరా దండం చేస్తాను తోలుకొని వచ్చిన చుట్టం మంచి. అమ్మా ఎక్కడికి వెళ్ళి వచ్చిరమ్మా మీరు? బాస్వాడ. ఎట్లా ఉంది ఆమె పరిస్థితి? ఇంకా తెలియదు కదా, మాట రాకొచ్చింది.
ఇంకేంది చెయ్యి బాగా అట్లనే గట్టిగా పట్టేస్తుందా చెయ్యి నోరు ఇక్కడ పంపించారమ్మా బాన్సోడకి ఎప్పుడు పంపించారు 12 అయింది ఇక్కడికి వచ్చింది. ఈ రోజే పంపించారా ఏమన్నారు అక్కడ డాక్టర్లు నిజామాబాద్కి తీసుకుపోండి అని రాసిచ్చారు. ఎప్పుడు తాగిరమ్మా కళ్ళు సోమవారం నైట్కి వచ్చారు. సోమవారం కళ్ళు తాగగానే ఇట్లా అయిందా ఆడ చాలా మందికి అయింది ఆ ఊళ్ళో. చెప్పు కళ్ళు ఎట్లా ఉన్నది కళ్ళు తాగి మానేస్తే ఎట్లా అవుతుంది మానేస్తే ఇంకా రోగాలు బాగా వస్తాయి, ఇంకా బాగా వస్తాయి. వాళ్ళు కళ్ళు తాగిన వాళ్ళు ఏదో 3 రోజులలో కళ్ళు తాగిన వాళ్ళు జర నయం ఉన్నారు. మా ఇంటికాడ పెద్ద మనసు అయితే ఇంకా మెత్తపడతారు. కళ్ళు లేకుంటే పిచ్చి పిచ్చి లేస్తుంది తెలకు. ఆల్కల్ కదా అది లేదు, అది అవుతుంది. అప్పట్లో ఎట్లుంటున్నాయి కళ్ళు ఎట్లుంటుండే అప్పట్లో చెట్టుకెళ్ళేది అట్లా నేను అప్పుడు తాగకూడదు, నేను అప్పట్లో కళ్ళు తాగకూడదు, నేను ఏం తాగకూడదు. ఇప్పుడు అలవాటు పడి మొత్తం ఆపేస్తే మొత్తం ఆగమ అయిపోతుంది అంతా, ఇంకా పడిపోతారు. అట్టగా తాగనోడివి అలవాటు ఉంటే రేపు దొరకదు కదా, ఇంకా పడిపోతారు మంది. ఎట్లా మరి ఇది ఎట్లా కంట్రోల్ కావాలా అరే మందు తక్కువ చేసుకొని ఏదైనా కంట్రోల్ చేయని పడుతుంది. చేయకూడదు దొంగలలో పట్టరు మంది. ఇప్పుడు అందరు పొద్దునంత కష్టం చేసి ఏదో తాగుదాం అనుకుంటే ఇట్లా మంది ఎక్క అయిపోయి ఇట్లా అయిపోతుంది. జర మంది ఎక్క అయిందో మరి ఏమి ఇట్లా అయిందో అయింది. అయితే జర మొలక వచ్చేసారు. తాగిన వాళ్ళు తాగారు, తాగిన వాళ్ళకు మంచిగా ఉన్నారు. నేను మీ కలు తాగుతా, తాగనట్లేదు. ఒకటి తాగుతాను నేను 10 మీకు. నువ్వు తాగలేదు ఆ రోజు అప్పుడు 2 రోజులు నాకు జ్వరం వచ్చిన ఊరికి పోయినా లేకుంటే నేను తాగలేదు. తాగుంటే మళ్ళీ అయిపోతుంది అంతే పరిస్థితి. ఇక ఏం చేద్దాం, మనకి కిస్మత్ దొరకలేదు అని దొరకలేదు, ఇక తాగలేదు. చూడొచ్చు మొత్తం కూడా ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కూడా ఆసుపత్రులలో కళ్ళు తాగి అవస్థలు పడుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువైంది. బాన్సోడకు సంబంధించి కూడా ఒక షెడ్లో ఏదైతే టెంపరీగా ఏర్పాటు చేసినటువంటి జనరల్ వార్డుకు సంబంధించినటువంటి షెడ్ కూడా కిటకిటలాడుతుంది. కేవలం కల్తీ కళ్ళు తాగి అవస్థలు పడుతున్న వారితో చాలా మట్టుకు కూడా కొంతమంది మెంటల్గా ప్రవర్తిస్తున్నటువంటి సిచ్యువేషన్ సైతం ఉంది. బాన్సోడ నుంచి ఇప్పటికే నిజామాబాద్కు కొంతమంది వస్తున్నారు, రిఫర్ చేస్తున్నారు. రోజు కూడా కొంతమందికి సీరియస్గా వ్యవహరించడంతో కూడా నిజామాబాద్కు తీసుకొస్తున్నట్టు కూడా వైద్యులు చెప్తున్నారు. వైద్యులు అయితే నిరంతరం పర్యవేక్షిస్తున్నారు, పేషెంట్ల కండిషన్ని కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. కాకపోతే కానీ ఇక్కడ సమస్య అంతా ఒకటే, కల్తీ కళ్ళు వ్యవహారం ఈ రోజుతో మొదలైంది కాదు, చాలా ఏళ్ళగా కూడా నడుస్తూ ఉంది. గతంలో చూసుకోవచ్చు, కేవలం చెట్టు నుంచి తీసినటువంటి కళ్ళుని తాగుతూ కూడా వాళ్ళు సంతోషంగా ఉండేది. రాను రాను వ్యాపారంగా మారిపోయి ప్రస్తుతం కూడా చాలా మటుకు కుటుంబాలన్నీ వీధిలో పడుతున్నాయి. కళ్ళు దాగి కూడా మొత్తం అవస్థలు ఎదుర్కొంటూ కూడా వాళ్ళ అనారోగ్యం పాలవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తూ ఉన్నాము. ఖచ్చితంగా అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, వీటిపైన దృష్టి పెట్టి మొత్తం ఇట్లాంటి కల్తీ వ్యవహారం జరగకుండా చూడాలని చెప్పేసి ప్రజలైతే కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.